నుండి ఈ కాలము వరకు ఎన్నటికి ఈ కాలం ప్రార్థించండి. కన్నీటి ప్రార్థన. దేవుని నమ్మిన వారలారా ప్రార్థన చేయండి. నేను ఒకసారి ఒక ఊరు సువార్త సేవకు వెళుతూ ఉన్నాను. ఆ ఊరికి వెళ్ళాలంటే ఎక్కడో ఒక పల్లెటూరులో ఉన్నాను. 5 మైళ్ళు సైకిల్ మీద వెళ్ళాలి. ఆ తరువాత ఒక 10 మైళ్ళు బస్సుకి వెళ్ళాలి. ఆ తరువాత 20 మైళ్ళు 30 మైళ్ళు దాదాపుగా, అంతగా నాకు తెలియదు, ట్రైన్లో వెళ్ళాలి. 3 విధాలుగా ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్ళాలి. సైకిల్ మీద కానీ వెళ్ళే ప్రయాణం ఆలస్యమైతే బస్సు దొరకదు. బస్సులో వెళ్ళే ప్రయాణం ఆలస్యమైతే ట్రైన్ దొరకదు. ట్రైన్ ఆలస్యమైతే వెళ్ళవలసిన గమ్యానికి సమయానికి చేరలేము. సరే, ప్రార్థన చేసి ప్రభువా ఈ ప్రయాణాలన్నిటిలో దయ చూపించమని మీరు చేసినట్టుగా నేను ప్రార్థన చేసి బయలుదేరాను. 3 కిలోమీటర్లు వచ్చేసరికి పగిలిపోయింది టైర్, పంచర్ పడింది. ఏదైనా నష్టం రాగానే అయిపోయింది, కొంపకొని పోయింది అనుకోబాకండి. ఒక కీడులో దేవుడు ఒక మేలు దాచి ఉంచుతాడు. ఏమిటి కీడు? ఎందుకు ఇలా వచ్చింది? ఇందులో ఏ మేలు దాచి ఉంచాం? సరే, ఏమో తెలియదు అని ఆ ఎండగా ఉంది. ఎవరో అబ్బాయి వస్తే అడిగాను, ఏమయ్యా బాబు సైకిల్ ఎవరైనా పంచర్ వేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ అన్నాను. వీళ్ళే వేస్తారండి, ఆ ఇల్లే అన్నాడు. తీసుకుని వెళ్ళాను. ఆ పందిరి కింద పెట్టాను సైకిల్. కుర్రాడు పరిగెత్తుకుని వచ్చాడు. బాబు నేను చాలా దూరం వెళ్ళాలి, కాస్త పంచర్ వేయమన్నాను. ఆడు నా వైపు దీక్షతో చూస్తున్నాడు. త్వరగా పంచర్ అయిన ఆయన అన్నా. చూచి అన్నాడు, మీరు ఇమానియల్ గారా అన్నాడు. మరి ఎలా గుర్తుపట్టాడో వాడు. అవునయ్యా నేను ఊరికి వెళ్ళాలి, త్వరగా ఈ పని జరిగించమన్నాను. వాడు ఈ పని విడిచిపెట్టి లోపలికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి మళ్ళా వచ్చాడు. ఇక నా పనే చేస్తున్నాడు, ఈ సైకిల్ పని. త్వరగా నేను అనుకున్నాను, దేవునికి స్తోత్రం, పర్వాలేదు, త్వరగా ముగిస్తున్నాడు అనుకున్నాను. ఈ లోపు ఇంట్లో ఒక చిన్న అమ్మాయి పకోడీతో, అనగా ఓ ప్యాకెట్ పకోడీ మంచి సాసర్లో పెట్టి తీసుకొచ్చింది చిన్న అమ్మాయి. ఏమిటి ఈ సైకిల్ షాప్కి వచ్చే వాళ్ళందరికీ పంచర్లు వేయటమే గాక పకోడీ కూడా పెడతారా ఏమిటి అనుకున్నాను. అయినా అడగటం ఎందుకు, వచ్చింది అది శుభ్రంగా తినేదానికి మనకెందుకు లేనుకుని అప్పుడే భోంచేసాను. అంతగా తినలేను. అయినా కాస్త నెమ్మదిగా మొదలు పెట్టాను. తింటూ ఉన్నాను. అంతగా తినలేక పక్కన పెట్టాను. ఈ లోపుగా ఆ పాపే మంచి టీ తీసుకుని వచ్చింది. ఇదేమిటి ఆశ్చర్యం. సరే, ఆ ఎండలో నేను ఒక్కడే ఉన్నానని ఏదో ఇచ్చారేమో, బాటసారి ఇలా వచ్చాడు అనుకున్నారేమో అనుకున్నాను. టీ తాగాను, అయిపోయింది. ఇది అయ్యే లోపల వాడు ముగించేసి, అయ్యా రెడీ చేసేసాను అన్నాడు. చాలా మంచిది బాబు, ఏవి ఇమ్మంటావన్నాను. వాడి ఇంటి లోపలికి చూస్తున్నాడు. ఏమిటిదంతా అయోమయంగా ఉంది నాకు. టీ ఇచ్చారు, అంతకుముందేమో పకోడీ ఇచ్చారు, వీడేమో డబ్బులు ఏమిటిరా అంటే ఇంట్లో చూస్తున్నాడు అనేసరికి ఒక ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంది. వాళ్ళ వ్యాపారం అట. అప్పుడు ఆమె ముందుకొచ్చి, వందనాలండి అయ్యగారు అంది. నా ప్రాణం కాస్త తెప్పరిల్లింది. ప్రయాణ సంగతి మర్చిపోయాను. ఎంత చక్కని మాట అది, దేవుని ప్రజల భాష. బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంది చూసారా. ఆ కంగారులో ఆ మాట వినేసరికి ప్రాణం చల్లగా ఉంది. అమ్మా ఏమిటి అని అడిగాను. అడిగితే ఏమంది, అయ్యా ఈ మధ్య ఇక్కడ మీరు మీటింగ్లు పెట్టారు కదా అంది. అవునమ్మా అన్నాను. నేను ఆ మీటింగ్కి వెళ్ళి వస్తానండి. అయ్యగారు చాలా కాలం తర్వాత ఇటు వచ్చారు, మరలా ఎప్పుడు వస్తారో తెలియదు, ఒక్కసారి కోటానికి వెళ్ళొస్తాను అని అడిగిందట భర్తని. భర్త అన్నాడట, వెళతావా, వెళ్ళు, సామాను కూడా సర్దుకుని వెళ్ళి అటు నుండి అటే వెళ్ళమన్నాడట. ఇదేమో విచిత్రమైన భర్త. ఇక ఇంటికి రావద్దన్నాడట. అబ్బా మీరెంత మంచాడు మీ భర్తలు, దేవుని కృప వల్ల రానిచ్చారు చూసారా మిమ్మల్ని. మీకు ఆ సిలువ లేదు కదా, దేవునికి స్తోత్రం చెల్లించండి చూసారా అనేసరికి ఆమెం చేసిందో తెలుసా. ఆ తరువాత ఆమె చెప్పిన మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. హైందవ సోదరైనా ఇంట్లోనే ఉంటున్నా ఆమె ప్రార్థన చేసిందట, దేవా అయ్యగారు వచ్చి మీటింగ్ పెట్టాడు, వెళ్ళాలని ఆశించాను కానీ వెళ్ళలేకపోయాను, ఆయన ఒక్కసారి మా ఇంటికి తీసుకురావా అని ప్రార్థన చేసిందట. నేను అనుకున్నానమ్మా, దేవుడు నీ ప్రార్థన ఆలకించి మీ ఇంటి ముందే పగలగొట్టాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. నేను అప్పుడు అనుకున్నాను, దేవా ఒక పంచర్ కాదు, ఒక టైరే కాదు, 2వ టైరు పగిలినా చాలా సంతోషించేవాడిని. ఎందువల్లంటే ఎవరో దేవుడంటే ఎవరో తెలియనామే మూఢభక్తితో దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన దేవుడు విన్నాడే. మన ప్రార్థన వినడా? బెజవాడలో ఉండే మన ప్రార్థన, నవనాగరికత సిటీ ప్రార్థన అండి, వింటాడు. కానీ మనతో వచ్చిన చిక్కేమిటంటే ఇది కావాలి, టీవీ కావాలి, అది వచ్చిన సమస్య.
అందుకనే మానుకోండి. శోధన అది వస్తే తర్వాత చెబుతాను. మానాల్సినవి మాని ప్రార్థన చేయండి. అక్కడ అడుగుతాడు రేపు, ఏం చేశావు? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నీ బుడ్డి చూస్తాడు, ఎవయ్యా ఎంత కన్నీరు కార్చావు, ఎంతో ప్రార్థన చేశావు. కొందరు కన్నీరు గారుస్తారు పండగప్పుడు, బట్టలు సరిగ్గా లేవంట. ఎంత భ్రష్టులైనోళ్ళ, చీ సిగ్గుండొద్దు, చీ అలాంటి కొరకు ఏడవబాకండి. తిండి కోసం, బట్టల కోసం, లోక సంబంధమైన వాటి కొరకు. అది మనిషి కాదు అలాంటి వాళ్ళు. వాటి కొరకు ఆలోచన చేయకండి. కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అమ్మా నా కొరకు ఏడవకండి అమ్మా, మీ కొరకును మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు ఏడవండి, కన్నీరు కార్చండి. అప్పుడు ఈ కన్నీరంతా ఆయన సన్నిధిలో దాచాడు. రేపు మధ్యాకాశంలో నీ ప్రార్థనంతా దేవుడు బయటికి తెస్తాడు, తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అర్థమైందా? ఏం చేస్తాడు మధ్యాకాశంలో? విశ్వాసులకు ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఏం జరుగుతోంది? సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఏం జరగబోతోంది? త్వరగా చదవండి. 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు. సందర్భం మీకు చెబుతాను వినండి. అపోస్తుడైన పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. అంతకు ముందు ఫిలిప్పీ పట్టణంలో దేవుని సువార్త సేవ చేశాడు. ఈ ఫిలిప్పీ పట్టణం అంటే అలెగ్జాండర్ యొక్క తండ్రి అతని పేరు పెట్టారు. రేపు చెబుతాను అలెగ్జాండర్ గురించి, క్రీస్తు విరోధి గురించి రేపు చెబుతాను, ప్రపంచ అధినేతను గురించి రేపు చెబుతాను, 7 ఏళ్ల శ్రమకాలం గురించి క్లుప్తంగా. ఆ తరువాత ప్రపంచ అధినేత లోకాన్ని పరిపాలించే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ప్రపంచ పరిస్థితి ఎంత తారుమారుగా ఉంటుందో రేపు రాత్రి చెబుతాను. పెందరగడ రండి, అది రేపు రాత్రి. ఈవేళ గమనించండి ఏం చెబుతున్నాడు ప్రభు. చదువునైనా నాకు సమస్తమును పౌలు సమృద్ధిగా కలిగి రోమా పట్టణంలో చెరసాలలో బంధించబడ్డాడు. అంతకుముందు ఫిలిప్పీ పట్టణంలో సువార్త సేవ చేశాడు. చేసి ఈవేళ బందీగా ఉన్నాడని ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు విన్నారు. విని వారు ఏం చేశారంటే, పౌలన్న అనారోగ్యంతో ఉన్నాడేమో, పాపం చెరసాలలో ఉన్నాడేమో, బంధకాల్లో ఉన్నాడేమో అని అన్నలో ఫిలిప్పీ విశ్వాసులంతా కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు, కొంత డబ్బు అంత సిద్ధం చేసి ఒక సహోదరుడు ద్వారా పంపించారు. ఎక్కడికి పంపించారు? ఫిలిప్పీ పట్టణం నుండి రోమా పట్టణానికి పంపించారు. పౌలు కొరకు పంపించారు. బా ఎంత ఆశీర్వాదం. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా దైవజనులకు ఏమైనా పంపించారా? ఏమి ఇవ్వలేదా? ఏమ్మా వస్తున్నాడు ఈ శని వస్తూ వచ్చి పడ్డాడు, ఇప్పుడు ఇవ్వాలి అయ్యా అన్న ఇప్పుడు వెళ్ళిపోయాడు. అయ్యా పో దండ పెడుతున్నారా? అది మీకు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారమ్మా. మా బొట్టోళ్ళు ఎవరన్నా వస్తే కాస్తంత కాఫీ గీఫీ ఇవ్వండి, పొద్దున్న వస్తే టిఫిన్ పెట్టండి. మా భోజన సమయానికి వచ్చామనుకోండి, అన్న భోజనం చెయ్యి అనండి. మేమేమంటామంటే అబ్బే అబ్బే వద్దమ్మా అంట. అంటే పెట్టు అని అర్థం. అన్నం పెట్టమని అడగలేక రామ్మా అన్నం తినమ్మా అంటే ఎందుకమ్మా అంటే తిన్నావా? లేదు. మరి ఎందుకు అంటున్నావేమిటి? పెట్టమని అడగలేక. అందుకని ఆ అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు ఏదో కాస్తంత డబ్బులు ఉంటాయి కదా దాచుకున్న ఎక్కడో, అవి కాస్త తీయండి అమ్మా. తీసి అన్న ఉండు ఇదిగో ఇదిగో అంటే వద్దులే అమ్మా అంటే ఏంటి రాని అని. మా భాష కొంచెం తేడా ఉంటుందమ్మా, మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? వద్దంటే అర్థం ఏంటంటే కాస్త ఇంకొక రూపాయి వేసి అమ్మా అని అర్థం. అందువల్ల అంతేగాని అది మీకు ఆశీర్వాదం. దైవజనులను యథార్థంగా ప్రభు సేవ చేసే వారిని కాస్త ఆదరించండి అమ్మా, అది నేను చెబుతున్నాను. అది మీకు దీవెన. పౌలు సువార్త సేవ చేశాడు గనుక పంపిస్తున్నారు. బట్టలు ఇచ్చారేమో, వస్తువులు ఇచ్చారు, చలికాలం వేసుకునే కోట్లు ఇచ్చారేమో తెలియదు, డబ్బు కూడా పంపించారు. ఆహా పౌలు బందికానాలో ఉండి ఇవన్నీ అందుకున్నాడు. వీటిని చూసి సంతోషం కాదు సుమా. దేవుని సేవ ఎప్పుడైనా డబ్బు కొరకు, వస్త్రం కొరకు, వీటి కొరకు చేయబోకండి. దైవ సేవకులకు, నా తోటి సోదరులకు నేను చెబుతున్నాను, డబ్బు ఆశించి ఎప్పుడు సేవ చేయొద్దు. లోక సంబంధమైన వాటిని ఆశించద్దు. సేవలో ఏమొస్తుందో అని ఆశించబోకండి. ప్రభు మీద గురి ఉంచి మనం వెళ్ళిపోదాం. దావీదు ఒక మాట అన్నాడు, మీకు జ్ఞాపకం ఉందా? నిశ్చయముగా కృపాక్షేమములే నా వెంట వచ్చు. మన వెంట పంపుతాడు ఆయన. ఏం కావాలో ఆయనకి తెలుసు. నీ వెంట పంపిస్తాడు. నీవు వాటి వెంట పడబోకు. దైవ సేవకులు తోటి వారికి, నా సోదరులకు నేను మనవి చేస్తున్నాను, మీరు వాటి వెంట పడద్దు. డబ్బు కావాలా? దాని వెనక వెళ్ళద్దు. ఏవైనా లోక సంబంధమైనవి కావాలంటే వాటిని ఆశించకండి. అవే మన వెంట రానివ్వండి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ప్రభువు సహాయం చేస్తాడు. ఆకాశ పక్షులను
వాటిని పోషిస్తున్నానే మినిమం పోషించనా? అందువల్ల పోషిస్తాడు. ఇప్పుడు పౌలు ఇవన్నీ చూచి విశ్వాసులను గురించి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు చదవండి సందర్భం. మీరు పంపిన వస్తువులు. అందువల్ల అమ్మా బియ్యం పంపండి, గుడికి డబ్బులు పంపించండి, అమ్మగారికి ఏమైనా అవసరమేమో చూడండి, కాస్తంతో చీర, మీ పిల్లలకి ఒక సొక్క కొన్నప్పుడు ఆడపిల్లలకు కూడా సొక్క కొనండి, పాస్టర్ గారికి మీకేం పోదులేమ్మా. అర్థమైందా? మీరు కొనుక్కున్నప్పుడు మా సంఘంలో విశ్వాసులు చేసే మాట నేను చెబుతున్నాను. కుమారుడికి కూతురికి పెళ్లి చేశారు, అల్లుడికి మంచి సూట్ తీశారు. నేను అడగలా, నాకు ఒక సూట్ తీశారు. ముసిలోండి నాకెందుకయ్యా అన్నాను. అయ్యా వేసుకోవాల్సిందే, తప్పదన్నారు. చూసారా? నాకెందుకు, అనవసరం, న్యాయంగా నాకు ఇష్టం కూడా లేదు వాటి మీద. దావీదన్నాడు, ఇవి నాకు వాడుక లేవు, నాకు ఇవి వాడుక లేవు, ఇష్టం కూడా లేదు, వేసుకోవడం తప్పని మాత్రం నేను చెప్పను. అవసరాన్ని బట్టి ఉపయోగించండి, పంపించండి. పౌలు సంతోషిస్తున్నాడు. వెళ్ళేప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు కాస్త బియ్యం తీసుకెళ్ళండి. ఏమొచ్చింది, రోగం చెయ్యి బాగానుంది కదా మీకు, తలో కాస్తంత బియ్యం తీసుకెళ్తే ఏమొచ్చిందమ్మా, తీయండి. అన్నం తినేటప్పుడు, అన్నం వేసుకునేటప్పుడు కాస్త బియ్యం తీయలేరా, తీసుకెళ్ళండి. ఏదో అమ్మగారింటికి వెళ్దాం, దాచుకుందాం అనే దాంట్లో కాస్త పడైనట్టు. ఎందుకని? దేవుడు చూస్తున్నాడు, తగిన ప్రతిఫలమును ఇస్తాడు మీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు. పౌలేమన్నాడు? సమృద్ధిగా ఉన్నవి మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా వినండి, మనోహరమైన సువాసనయు దేవునికి ఎవరికిచ్చారు ఇవి? పౌలుకా దేవునికా? ఎవరికి? ఇప్పుడు మీరు ఇచ్చారు ఇవన్నీ ఎవరికి? ఎక్కడ పెట్టారు? ఎవరికి? దేవునికి. రేపు కూడా ఇచ్చేవి దేవునికి, గుళ్ళో ఇచ్చేది ఎవరికి? దేవునికి. వెళ్ళేటప్పుడు నాకు కూడా ఏమన్నా ఉంటే పెట్టండి జేబులో, అది ఎవరికి? నిజంగా పెట్టారు, నాకు అక్కర్లేదు, ఊరికే చెబుతున్నాను నేను. ఖర్చులు ఇంత పాపం కష్టపడి చేస్తున్నారు కనుక వారికే ఇవ్వడం భావ్యం. చూసారా? అవి ఎవరికి? దేవునికి ఇంపైన సువాసన, అది మంచిదమ్మా. ఇవన్నీ రేపు లెక్క తీస్తాడు. ఎంత ఇచ్చావు, నీ దగ్గర ఎంత ఉంది, నీ జీతం ఎంత? నాకే సాటం లేదయ్యా, అంత దరిద్రం ఎందుకు వచ్చిందని. ఇవ్వకపోబట్టే వచ్చింది, నాకే మిగల్చడం లేదు. ఆ దరిద్రం ఎందుకు వచ్చింది? ఇవ్వలేదు కనుక క్రైస్తవుడు, ప్రభువుని నమ్మిన విశ్వాసి ఎంత దేవునికి ఇచ్చాడో రేపు అక్కడ లెక్క చూస్తాడు. ఎంత మిగిల్చాం, ఎంత ఇచ్చాం. అందువల్ల ఇవ్వండి, కష్టపడి ప్రభువు కొరకు పని చేయండి, ఆ పనంతా లెక్కలోకి తీసుకుంటాడు. ఇవ్వండి, అది లెక్కలోనికి తీసుకుంటాడు. ప్రార్థించండి, అది లెక్కలోనికి వస్తుంది. మధ్యాకాశములోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ లెక్కలు చూస్తాడు. అందువల్ల పౌలు అన్నాడు, మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. అలా ప్రత్యక్షమైనప్పుడు ప్రభు తన బిడ్డలకు ఏవేమైతే బహుమానాలు ఇవ్వాలో అవి ఇస్తాడు. అక్కడ నరకానికి పంపే పద్ధతి లేదు. నరకం ఎక్కడ? అదైనా 1007 సంవత్సరాల తర్వాత వస్తాడు. ధవళమైన సింహాసనము, దాని ఎదుట దానిపైన ఆసీనుడైన ఒకరిని సూచితిని. అప్పుడు నరకం, అది ధవళ సింహాసనపు తీర్పు. దానికి ముందుగా మధ్యాకాశంలో దేవుని ప్రజలు ఉంటారు. అక్కడ సంఘం ఎత్తబడింది. ఆహా, గొర్రెపిల్ల వివాహోత్సవ దినానికి ముందుగా దేవుడు తన సంఘాన్ని అక్కడ లెక్క అడగబోతున్నాడు. కనుక అజాగ్రత్తగా ఉండబోకండి, ప్రార్థించండి, ప్రభువుకి ఇవ్వండి, పరిశుద్ధంగా జీవించండి. ఇంకొక వచనం మీకు చెప్పిన తర్వాత అంశాన్ని మనం ముందుకు దొరలిద్దాం. గమనించండి, ఇదే పేతురు రాసిన పత్రిక చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం దయచేసి చూడండి. 4:12 పేతురు రాసిన ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఆనందం మీకు కలుగుతుంది. ప్రభు అక్కడ మహిమలో, శ్రమలు ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు దిగులు పడబోకండి. అనారోగ్యంతో ఉన్నవారు బాధపడబోకండి. ఏ విధమైన బలహీనత ఉన్నా, దిగులున్నా బాధపడబోకండి. ఎందువల్ల? రేపు ప్రభువు కొరకు నువ్వు పడిన ఈ కష్టం, ఈ శ్రమ, ఈ బాధ అంతా చూసేది ఎవరు? ఇప్పుడు చూస్తుంది ఎవరు? దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటికీ రేపు అక్కడ ఫలితం ఇస్తాడు. నా కొరకు ఎంత నడిచాం, నా కొరకు ఎంత జీవించాం, నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాం, అక్కడ మహిమ నీకు మెప్పు కలుగుతుంది, నిన్ను మెచ్చుకుంటాడు. కనుక మధ్యాకాశంలో ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఒక మాట వినండి, రక్షించబడిన వారు ఎత్తబడగా భూమి మీద మారు మనసు లేని వారు ఉంటారు. వారి పరిస్థితి
నేను ఇందాకే చెప్పాను, రేపు దినం చెబుతాను. అది క్రీస్తు విరోధి 7 ఏళ్ల శ్రమకాలం. తోడు లేని వాళ్ళ మానవుడు ఏడ్చే దినాలవి. బహుశ్రమలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడు, ఏ దేశపు వాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా జరుగుతుంది వింతలన్నీ? రేపటి దినం అతని పరిపాలనా కాలంలో భూమి పరిస్థితి ఎలా ఉంటుంది, మారు మనసు లేని వారు ఎలా ఉంటారు, రక్షణ పొందని వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రేపు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు గమనించండి, ప్రభువుని నమ్మిన వారు శ్రమలు, బాధలు, శోధనలు, కష్టాలు అధైర్యపడబాకండి. వీటన్నిటినీ రేపు ప్రభు లెక్కలోనికి తీసుకుని తగిన బహుమానం ఆయన మనకు దయచేస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తా? ఏది నీ మీనా, ఇదిగో ప్రభు కష్టపడ్డాను, శ్రమ పడ్డాను, మంచిది, బళ నమ్మకమైన మంచి దాసుడా. ఏం చేస్తావు? 10 పట్టణముల మీద. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీలో నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి నాకు చెప్పండి. మీ బెజవాడ ఒక పట్టణం అనుకోండి, బందర్ ఒక పట్టణం, ఇంకా గుడివాడ పట్టణం ఎలా కాదంటే బాధపడతారు మీరు. సరే వేద్దాం, అదొకటి. జగ్గపేట అంటున్నాడు, అది మా అత్తగారు ఊరు. జగ్గపేట చిన్న కుగ్రామం, అది పల్లెటూరు కాదు, పట్టణం కాదు. ఎవరన్నా ఆ ఊరోళ్ళు ఉంటే అనుకోబాకండి. 3 ఏళ్ళు పట్టణాలు. అంటే రేపు ప్రభు వచ్చిన తర్వాత విశ్వాసులకు ఇచ్చే భాగ్యం ఎంతదో చూశారా? మహిమ దేహములతో ఉన్న తన ప్రజలను కరుణించి 10 పట్టణముల మీద. అంటే కృష్ణా జిల్లాకు 3 రెట్లు 4 రెట్లు ఉంటుంది ఆయన జిల్లా. అంతమంది మీద దేవుని బిడ్డలు పరిపాలించే అధికారం దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. ఏమి వేళ చదువు లేకపోయినానమ్మా, బలహీనులమైన, దిక్కులేని వాళ్ళమైనా, సమాజంలో అణగదొక్కబడిన వారమైనా, రేపు మన పరిపాలన మీకు విజయవాడ పరిపాలన ఇచ్చాడు అనుకోండి, మీలో ఒక విశ్వాసికి ఏం చేస్తారు? కమ్, ఎందుకు మా గుడి పడగొట్టాం? మౌనం, ఎవరూ మాట్లాడలేరు. ఇక ఒక్క విశ్వాసి 10 పట్టణముల మీద అధికారి అయి ఉండము. ఇంకొక ఆయన వచ్చాడు, స్వామి అంతగా పని చేయలేకపోయారు. ఏమంటే ఏం చెప్పనో, తిన్నాను, పడుకున్నాను. ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన, చలికాలంలోనేమో సరే ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను అన్నాడు. భలే విశ్వాసం అండి, భలే సేవకుడినా. సరే మరి అంతగా వర్ధన లేకపోయావా సేవలో? అవునయ్యా, బాగలేదు నీ సేవ, ఎట్లయినా తృప్తికరంగా లేదు. అయినా మొత్తానికి ఏదో సంపాదించావన్నారు. 5 మీనాలు సంపాదించానయ్యా. సరే 5 పట్టణాల మీద తగ్గింది. ఇంకొక ఆయన వచ్చాడు, స్వామి నీవిచ్చిన, మీరే చెప్పండి, ప్రసంగం సగం చెయ్యాలి మీరు, అంతా నేనేనా? నీవిచ్చిన మీనాను ఎందులో కట్టాడు? రుమాలును కట్టాడు. నేను కష్టపడుతున్నాను కాబట్టి తుడుచుకుంటున్నాను. శ్రమ పడేవాడు తుడుచుకుంటాడు. రుమాలు ఉపయోగించినవాడు ఎవడో మీరు చెప్పండి? సోమరుడు, అంతేనా? అందువల్ల ఈ సోమరైన దాసుడు మారు మనసు పొందాడు, కానీ సోమరి. ప్రార్థన లేదు, వాక్యము లేదు, దైవ సన్నిధి లేదు, ఆరాధన లేదు. కనబడితే ఎప్పుడో నెలకు ఒకసారో క్రిస్మస్కో కనపడతాడట గుళ్ళో. ఇలాంటి వాడు సోమరి. అలా ఉండకూడదు దేవుని ప్రజలు. చెడ్డ దాసుడా, చెడ్డవారుగా ఉండకూడదు. ఇదంతా 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో దేవుడు జరిగించబోయే సంభవాలు నిజంగా జరుగుతాయి. ఆయన తన ప్రజలకు బహుమానం ఈ లోకంలోనే ఇస్తాడు. ఇది 1000 ఏళ్ళు. అంతకు ముందుగా అక్కడ జరుగుతోంది తీర్పు. ప్రభువు తన ప్రజల దగ్గర లెక్క తీసుకోబోతున్నాడు, అడుగుతాడు. కనుక దేవుని బిడ్డలైన మనం జాగ్రత్తగా, భక్తితో, భయముతో, వినయంతో దేవుని యొక్క పనిని జరిగిద్దాం. ఇందాక చెప్పాను మీకు, ప్రభు యొక్క రాకడ, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలాంటి సమయంలో వస్తాడు అంటే, ఇదిగో సూచనలు కొన్ని నేను చెబుతున్నాను, వినండి అన్నాడు. మొదటి సూచన, మీరు జాగ్రత్తగా వాక్యం చదువుతారా? కొంచెం జాగ్రత్తగా ఆదికాండం దగ్గర ప్రారంభం చేద్దాం. 19వ అధ్యాయం 24వ వచనం దయచేసి చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని గంధకమును ఆకాశము నుండి కురిపించారు. గమనించారా? అగ్ని గంధకం కురిసింది. దీనికి ఏమని పేరు పెట్టారు? సరే, ఏమని పేరు పెడదామో ప్రకటన గ్రంథానికి రండి. ఇదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం
15వ వచనం నుండి దయచేసి చదవండి. 15. మనుషులలో 3వ భాగం వినండి. వల్లని యోహాను ప్రకటన గ్రంథం రాసే సమయానికి బాణాలతో కొట్టుకుంటున్నారు. ఒక దెబ్బకు మహా చస్తే ఇద్దరు, మహా గట్టివాడైతే 3 చస్తారేమో. కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి యోహాను రాసే మాటలు గమనించండి. మనుష్యులలో 3వ భాగము సంహరింపబడవలెనని. అదే సంవత్సరమున. వినండి, ఎప్పుడు? అదే సంవత్సరం, అదే నెల, అదే నెల, అదే దినం, అదే దినం, అదే గంట కూడా అదే. ఒకే సమయం మనుష్యులలో 3వ భాగం చావాలి. దేని ద్వారా? ఏమని పేరు పెడతాను దీనికి? ఆటం బాంబ్. దీనికి నీవే పేరైనా పెట్టుకోమన్నాడు ప్రభు. ఒక్క నెల, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే దినం, ఒకే గంటలు ఆటం బాంబ్ ఉపయోగిస్తాడు. ఇంకో మాట చెబుతున్నాను వినండి. ఎంతమంది చనిపోవాలన్నాడు? 3వ భాగం. మనుష్యులలో 3వ భాగం. మీరు గమనించారా? ఏ ప్రాంతంలో ఉన్నారు చెప్పండి? ప్రపంచంలో 3వ భాగం ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏ ప్రాంతంలో ఉన్నారు మీకు తెలుసు. అక్కడ కూర్చున్నారు కాబట్టి చెప్పడం లేదు. భారతదేశం, పాకిస్తాన్, చైనా అయిపోయింది, ఫినిష్. చైనా మన దేశం కలిపితే ఇంకెక్కువైపోయారు. కనుక పడితే ఆటం బాంబు మన మీదే పడుతుంది. చైనా, మనం, పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లోనే పడే అవకాశం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? తరువాత, ఇప్పుడు కాదు. అంటే సమయం ఉంది. కానీ ఆటం బాంబ్ అనేది వస్తుందని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇవి ఆఖరు దినములకు సూచన. ఏ దేశమైనా సరే వారు రహస్యంగా ఆయుధాలన్నీ సమకూర్చుకుని ఉన్నారు. ఆటం బాంబ్ అనే పేరు లేదు, కానీ మనం పెట్టుకున్న దానికి ఆ పేరు. దేవుడు ఆ పేరుతోనే దీన్ని పిలుస్తున్నాడు, తన పేరుతో. ఒక్క దినం. నేను మరలా చెబుతున్నాను, యోహాను ఈ మాటలు రాసినప్పుడు బాణాలు ఉపయోగించారు. మహాబలాఢ్యుడు కొడితే 3 చచ్చేవారేమో. ఒకే దినమున, ఒకే గంటలు ప్రపంచంలో 3వ వంతు చస్తారని రాయమంటే నేనైతే రాసేవాడిని కాదేమో. కానీ దేవుని ఆత్మకు లోబడ్డాడు గనక యోహాను రాస్తున్నాడు. ఎలా సాధ్యం ప్రభువా? యెహోవాకు సమస్తమును అయిపోతుంది. మసి తెల్లవారి లేచేసరికి బూడిద చుట్టానికి కూడా ఉండదు. చాలా మంది సోదరులు కోపం వస్తే ఈ మాటే అంటారమ్మా. మా ఇంటి పక్కన ఒక కావట ఉండేది, ఇదే మాట అంటుండేది, నీ బూడిద ఎత్తా అని. ఏమిటి సుబ్బమ్మ గారు? నేను రోజు అడిగాను, చాలా కాలం విని మాకు తెలియక మా పాలేరుని అన్నాను, ఎవరే నీ బూడిద ఎత్తుతాను రా అన్నాను. దాని అర్థం తెలియదు నాకు. మా అమ్మ దగ్గరకు పిలిచి కోపడి, అలా అనకూడదు నాయన అంది. సుబ్బమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సుబ్బమ్మ గారు బూడిద ఎత్తా అన్నారు, ఏమిటి అన్నాను. నేను మా ఇంట్లో పాలేరునంటే మా అమ్మ పిలిచి కోప్పడిందండి సుబ్బమ్మ గారు. అంటే నేను బూడిద ఎత్తా అంటే, అయ్యా చచ్చిన తర్వాత ఆని కట్టెల మీద పెట్టి కాల్చి ఆ బూడిద ఎత్తుతారు అది అంది. ఓహో, చాలా లోతుగా ఉంది అర్థం. బూడిద ఎత్తటానికి కూడా ఎవరుండరు. ప్రపంచంలో 3వ భాగం ఆటం బాంబ్ నాశనం కావాలని నిర్ణయం ఏనాడు అయిపోయింది. అందువల్ల మరలా నేను చెబుతున్నాను, ఇది ప్రవచనం. 3వ భాగం, ప్రపంచంలోని 3వ భాగం మన ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు కనుక ఎన్ని మేడలు కట్టినా, ఎన్ని మిద్దెలు కట్టినా మానవుడు ఏమైపోతాడు? ఒక మాట చెబుతున్నా వినండి. అప్పుడు సంఘం ఎక్కడుంది? మధ్యాకాశంలో. ఏ దెబ్బ లేదు. క్షేమంగా ఎరుకో కుప్ప కూలిపోయింది. యెహోషువ అన్నాడు, రాహాబుని తీసుకొని రా, వెళ్ళు, ఆమె ఉన్న ప్రదేశం క్షేమంగా ఉంది. కుప్ప కూలిపోయింది ఎరుకో కోట గోడలన్నీ. అభేద్యమైన గోడలు అనుకున్నారు. మన భాషలో చెబుతా వినండి, మీసం మెలేశారు. వీళ్ళు బోర్లు పట్టుకుని మా కోటల చుట్టూ తిరిగితే కోల్తాయా? ఎంత వెర్రివారు ఇశ్రాయేలీయులు అన్నారు. ఇవే బోర్లు, ఇవే పట్టుకుని తిరుగుతున్నాం. క్రైస్తవ బోరలు మోగుతూ ఉన్నాయి. ఏ సభలోనైనా సరే క్రైస్తవ బోర మోగిందంటే అర్థం ఏమిటంటే ప్రపంచంతం సమీపించిందని అర్థం, లోక అంతం సమీపించిందని అర్థం, మానవుడు నాశనానికి వెళ్ళిపోతున్నాడని అర్థం. బోర మోగుతోంది. 50 బోరలు పట్టుకుని రోజుకోసారి తిరగమన్నాడు. బాగుంది. ఆఖరి రోజు ఎన్నిసార్లు అన్నాడు? 7 సార్లు. తిరగటం కష్టమేనండి. తిరిగి మాకు నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కష్టం, బాధ, శ్రమే. గాని తిరుగుతున్నాం. ఎందుకల్లా? కోటాలంటే ఏమిటి అర్థం? గొప్ప కూలిపోబోతుంది నవనాగరికత. 21వ శతాబ్దంలో కాదు, వెళ్ళిపోతున్నాం మొదటి శతాబ్దంలోకి. మానవుడు కట్టుకున్న గాలి గోపురాలన్నీ కూలిపోబోతున్నాయి కనుక ఈ రాత్రి వేళ మార్పు చెందండి. నాశనానికి సిద్ధం అవుతున్నాం. అగ్ని
అగ్ని గంధకములు పైనుండి కురిసి మారు మనసు లేని వారిని తగలబెడతాయి. రక్షించబడవా? ఇంకా తీర్పులో నిలిచి ఉంటావా? ఇది భయంకరమైన విషయం. కనుక ప్రభు మొట్టమొదటిగా ఆయన తన వాక్యం ద్వారా ఆటం బాంబ్, ఆయన మన భాషలో ఇది ఆయన భాషలో చెప్పేశాడు. ఒకే క్షణంలో నాశనం చేస్తానన్నాడు. రక్షణ కొరకు తావిచ్చాడు, మారు మనసు పొందమని అవకాశం ఇచ్చాడు. కానీ నీవు అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఆయన. జాగ్రత్తగా ఉండమన్నారు పోలీసు వారు. అజాగ్రత్తగా ఉంటే వేసుకుని వెళ్ళిపోతారంతే. మాకు తెలిసిన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, మామిడి తోట కొన్నాడు. జనవరి నెల సంక్రాంతి పండుగ రోజు మామిడి తోట ఎలా ఉందో చూద్దామని వెళ్ళాడు. చూస్తున్నాడు పైకి కాయలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం నా పంట ఎలా ఉంది. మంచి విశ్వాసం, నా కాయలు ఎలా ఉంటాయి, తోట లాభకరంగా ఉంటుందా అని చూస్తున్నాడు. ఈ లోపు లోపల కోడి పందాలు జరుగుతున్నాయట, తాను గమనించాల. పోలీసులు కూడా కాపలా వేసేశారు వచ్చి చుట్టూ, అది గమనించాల. మొత్తానికి పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు. ఈయన దగ్గరకు వచ్చారు. ఈయన ఇంకా పైకే చూస్తున్నాడు, లెక్కేసుకుంటున్నాడు కాయలు. లెక్కేస్తూ పక్కకు చూసేసరికి వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారు అనుకున్నాడు ఆయన. వాళ్ళు అన్నారట, ఒరే దొంగోళ్ళ చూశాం గాని ఇంత తెలివి గల దొంగోళ్ళని చూడలేదురా అన్నారట. నిజమే కదా మరి, పోలీసు వారిని చూచి మామిడికాయలు లెక్కేసుకోవడం ఏంటి చెప్పండి అంటే, అది తన తోటని పాపం చెప్పుకోలేకపోయాడు. తోట చూసుకుంటానికి వచ్చానండి అని చెప్పుకోలేకపోయాడు పాపం అమాయకుడే. ఏమండి ఇది అన్నాడు అంటే, నా తోటని చెప్పుకోపోతుంటే, ఆహా ఇంత తెలివి గల వాడిని వదిలిపెట్టాను ఆయన ఎక్కమన్నారు. ఎక్కించారు పాపం. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కోర్టులో వేసి ఆయనకి వేయవలసిన శిక్ష కూడా జరిమానా విధించిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు, అన్నా ఎప్పుడు బైబిల్ తీసుకెళ్లేవాడిని, ఆ రోజు తీసుకెళ్లేదన్నాడు. నేను అన్నాను, బైబిల్ నీ చేతిలో ఉంటే ఆ గ్రంథమే నిన్ను రక్షించేదన్నాను. అదే నీ విశ్వాసమని సాక్ష్యం. అందువల్ల దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళా గ్రంథాన్ని తీసుకుని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా దైవ గ్రంథం బరువు కాదు మనకి. నేను దాదాపుగా 38 సంవత్సరాల నుంచి మోస్తున్నాను. నవ్వేవాడు నవ్వుకుంటాడు, నవ్వుకోనివ్వండి. పల్లెటూరులకు వెళితే గేదలను మేపేవాడు, దుష్టుల ఆలోచన సోపరా అంటాడు. ఎడు చూసి ఆడికి కూడా నేను లోకమైపోయానా? వాడిని పిలిచి అడుగుతాను, ఇలారా తర్వాత మాట చెప్పు, రాదు. అందుకని నడువక పాపుల మార్గమున నిలువక. ఆడికేదో వచ్చింది హేళన చేయటాక అన్నాడు. బైబిల్ పట్టుకుంటే హేళనే చేస్తారు, అయినా పర్వాలేదు, నవ్వనివ్వండి. నవ్విన వారే దెబ్బతినిపోతారు. అయితే మీరు దెబ్బతినాలని మా ఆశ కాదు, మీరు రక్షించబడాలని మా హృదయాభిలాష. అందువల్ల మీకు మనవి చేస్తున్నాం, ఇదిగో రాబోయే ప్రపంచ విపత్తు ఇక ఎవరు తప్పించుకోలేరు. ఈ ప్రపంచ విపత్తును ఎవరూ ఆపలేరు. ఎలాగ పడుతుందో దేవుడు మర్మాన్ని వివరించి చెబుతున్నాడు. మొట్టమొదటిగా ఆటం బాంబ్ గురించి దేవుడు చక్కగా తన వాక్యంలో మన కొరకు వర్ణిస్తూ ఉన్నాడు. తరువాత 60వ అధ్యాయం యెషయా గ్రంథం, దయచేసి చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇది రెండవ రాకడకు, యుగాంతమునకు, లోకాంతమునకు రెండవ సూచన. 60వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవండి. 68. మేఘములను ఎగయి గువ్వలవలెను గోళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? వినండి వినండి వినండి. మేఘం వలె, గువ్వల వలె ఇంటికి వస్తున్నారట. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క ప్రశ్నకి నాకు జవాబు చెప్పండి. మీలో విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మీ బంధువులు విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుండి గువ్వల్లాగా వచ్చారట, ఇక్కడికి వచ్చి వాలారు. ఎలా వచ్చారు చెప్పండి, గట్టిగా చెప్పరే. విమానం. కనుక అది విమానం అని అర్థం. 60వ అధ్యాయం 8వ వచనంలో విమానాలు అంత్య దినాల్లో వస్తాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. విమానం చూడగానే మనం ఏం తెలుసుకోవాలంటే ఇవి ఆఖరి రోజులు. ఎగయు గువ్వల వలె గోళ్లకు ఇంటికి వస్తున్నారట. పిల్లలో పెద్దలో ఎవరో వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. విదేశాలు ఎక్కర్లేదు రండి, మన రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు. మా మేనల్లుడు ఒకసారి వాడికి వివాహం చేయవలసి వచ్చింది. డాక్టరేట్ చేస్తున్నాడు, పిహెచ్డి. ఎక్కడో గుజరాత్, మహాత్మా గాంధీ జన్మస్థలం. అలాగైనా చూసి వచ్చాను. అక్కడికి వెళితే నేను అప్పుడు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మామగారు మీరు వచ్చి చూచి ఇది సరే అంటే నేను వివాహం చేసుకుంటాను, అప్పటి వరకు ఇది జరగదని రాశాడు. నేను అన్నాను, కాలేజీలో పనిచేస్తున్నానయ్యా,
మరి ఇన్ని రోజులు గుజరాత్ వెళ్ళి